రేపు ఎంతో అరుదైన రోజు డిసెంబర్ 11వ తేదీ తర్వాత మీన రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఎవరో తెలుసుకోండి. రేపు 11వ తేదీ తర్వాత నుండి కూడా మీన రాశి వారి జీవితంలో కలబోయే అద్భుతమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ రంగాలలో ఆశించినటువంటి చక్కటి ఫలితాలు అయితే కలుగుతాయి. సన్నిహితుల వలన మీకు మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ మనసు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన చక్కటి ఫలితాలు అయితే ఉంటాయండి. నవగ్రహాలలో కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో గత అనుభవంతో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధిని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు లభిస్తాయి. ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి. అనవసర విషయాల్లో కలుగు చేసుకోవద్దు. ఒక వార్త మీకు చాలా బాధను కలిగించవచ్చు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ సందర్శనం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీన రాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ 11వ తేదీ తర్వాత వీరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అయితే జరగబోతోంది. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. కొన్ని కారణాల చేత ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు చూచాయిగా తెలుస్తుంది. ఈ సమయం మీరు ఆ వ్యక్తిని అసలు వదులుకోవద్దండి. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అయితే కనిపిస్తాయి. మీకు అన్ని విషయాల్లోనూ కూడా అడ్డంకులు అనేవి ఉన్నట్లయితే కనుక అడ్డంకులన్నీ కూడా ఆ వ్యక్తి తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తాడు. ఆ వ్యక్తి కారణంగా మీకు ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి కూడా పూర్తిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ వ్యక్తి విషయంలో మీరు అసలు ఏమరపాటు అయితే తగదండి. మీ ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా మీ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అది ఒక పెద్ద సమస్య అయితే కాదండి. వివిధ మూలల నుండి మీకు డబ్బు కూడా వస్తుంది. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా మారుతుంది. మీరు ధన మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు. ద్వితీయార్థము ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి కారణంగా కూడా మీకు ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమయం మీ కుటుంబ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. మీ పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో విజయం సాధిస్తారు. ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీకు మతం పట్ల ఆసక్తి కూడా పెరగనుంది. ఈ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడంలో మీరు గడుపుతారు. ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా కలిగిస్తుంది కనుక. ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. కానీ అదే సమయంలో మీ చదువుని మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దు. మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించకండి. ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం కొరకు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్ర నామ స్తోత్రం విన్నా సరే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశిగా చెప్పాలి.
పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రములు చివరి రాశిగా చెప్పవచ్చు. ఈ రాశి సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి. 2 చేపలు ఒక దాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను సుఖజీవితానికి అలవాటు పడినవారుగా కూడా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికంగా ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా కనిపిస్తుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు హెచ్చుగా ఉంటాయి. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దైవభక్తి కూడా ఉంటుంది. పెద్దలంటే వీరికి చక్కటి గౌరవం కూడా ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఏ విషయంలోనైనా సరే విశ్రాంతి చాలా అవసరమండి. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగారపరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వారి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి కూడా. అయినా సరే ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.